నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా కనిస్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 20 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 18 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు టైం 9 అయితే అవుతుంది మార్నింగ్. సో నిన్న ఈవినింగ్ అప్డేట్లో మనకు గణేషన్కి రైట్ సైడ్ క్యూ లైన్లకు సంబంధించిన షెడ్ అనేది చేస్తున్నారని చెప్పినా కదా. డీజే సెటప్ మొత్తం షెడ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ క్యూ లైన్లకు సంబంధించిన పోల్స్ అనేది మొత్తం డ్రిల్లింగ్ చేస్తున్నారు. అండ్ ఈ వ్లాగ్లో మనకు సందీప్ రాజ్ అంకుల్ అయితే మాట్లాడిండు. సో పెయింటర్స్ ఎప్పుడు రాబోతున్నారు అని కూడా చెప్పిండు. సో ఈరోజు ఈవినింగ్ లోపు పెయింటర్స్ వస్తారంట. అండ్ వాళ్ళు ఈరోజు నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని, ఎందుకంటే జర్నీ చేస్తారు కదా. సో వాళ్ళు కాకినాడ నుంచి వస్తున్నారు, చాలా లాంగ్ కాబట్టి. సో వాళ్ళు రాగానే ఈరోజు నైట్ అంతా రెస్ట్ తీసుకొని అండ్ రేపు మార్నింగ్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారంట. మొత్తం 26 మందో 25 మంది వస్తున్నారంట. సో వాళ్ళు రాగానే 2 టీమ్స్ డివైడ్ చేసి 2 షిఫ్ట్లు, మార్నింగ్ ఒక షిఫ్ట్ అండ్ నైట్ ఒక షిఫ్ట్. సో వీళ్ళతో అయితే పని చేపిస్తారు, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. అండ్ షెడ్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ మన గణేషుకి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఏమేమి జరగబోతున్నాయని సో మనకు సందీప్ రాజ్ అంకుల్ అయితే కంప్లీట్గా ఈ బ్లాగ్లో అయితే చెప్పిండు. సో వీడియో మిస్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడరి. అండ్ ఇంకోరని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు అనుకోండి. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు. సో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 20 ఆగస్టు మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 18 డేస్ మాత్రమే ఉంది. సో నైట్ నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది మన సిటీలో. సో ఇంకా వేరే స్టేట్లలో ఎట్లుందో పరిస్థితి అయితే మనకైతే తెలియదు. సో మీ ఊర్లలో కూడా వాన పడితే కామెంట్ చేయండి అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో నిన్న ఈవినింగ్ అయితే వచ్చి మనం మన గణేషునికి రైట్ సైడ్ క్యూ లైన్లో షెడ్స్ వేస్తున్నారని చెప్పినాం కదా. సో ఆ షెడ్స్ వరకు ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. అండ్ మన గణేషునికి ముంగట కవర్ అయితే కప్పిరి షెడ్కి. సో వర్షం పడుతుంది కాబట్టి. సో ఈరోజంతా వర్షం ఉందంట. సో అందుకోసమే సో కవర్ తీయరు ఈ రోజంతా. సో కవర్ కప్పే ఉంటుంది. సో నిన్న ఈవినింగ్ అప్డేట్లో సో వర్కులు ఏమేమి జరిగినాయని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నిన్న ఈవినింగ్కి ఈరోజు మార్నింగ్కి పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు, చిన్న చిన్న వర్క్స్. సో ఆ వర్క్స్ కూడా మనకు కనబడేవు. సో ఇక్కడ అండ్ ఇంకా దగ్గరకు పోయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం క్యూ లైన్ షెడ్ వరకు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అండ్ మన గణేషునికి రాఖీ కూడా కట్టిరు. సో నిన్న ఈవినింగ్ కట్టిరంట నేను వెళ్ళిపోయినాక. సో నిన్న ఈవినింగ్ మనం వచ్చినప్పుడు కూడా గణేషుని చేతికి ఆశీర్వదించే చేతికి ఫినిషింగ్ వర్క్ చేస్తుండే. అండ్ ఇక్కడ చూడండి, రాఖీ కట్టిరు, పెద్ద రాఖీ. సో చూడండి, ఎవ్రీ ఇయర్ ఒక భక్తుడు వచ్చి కడతాడంట. సో సందీప్ అంకుల్ చెప్పినుండే. సో నిన్న చేతి పని అంతా డే అంతా నడిచింది కాబట్టి ఈవినింగ్ అయితే వచ్చి కట్టిండంట. సో రాఖీ పైన గణేష్ అని కూడా రాసింది. సో గణేష్ అని ఒక లెటర్ మాత్రమే, పేరు మాత్రమే కనబడుతుంది, ఇంకా ఏమేమి ఉందో తెలియదు. సో ఇది అండ్ ఇప్పుడు షెడ్ వర్క్ చూద్దాం ఏమేమి చేస్తున్నారో. మొత్తం క్లీన్గా చేస్తున్నారు, ఎందుకంటే అంత నిన్న మన పని నడిచింది కదా. మట్టి అదంతా కట్టెలు వేస్టేజ్ అంతా రిమూవ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు చూడండి, ట్రక్కులు అయితే లోడ్ చేస్తున్నారంట. సో ఇక్కడ ఉన్న వేస్టేజ్ చెత్త అంతా తీసేస్తున్నారు చూడండి. అండ్ మనకు షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నిన్న ఈవినింగ్ అయితే మనం షెడ్ వర్క్ అప్డేట్ అయితే ఇచ్చినుండే. సో మనం ఈవినింగ్ అప్డేట్లో ఉన్నప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చిన్న షెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది డీజే సెటప్. సో ఇక్కడ డీజే పెడతారు. సో వర్షం పడ్డా నానకుండా. సో డీజే సెటప్ షెడ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సో క్యూ లైన్లకు సంబంధించిన వర్క్ అనేది చేస్తారు. సో ఈ లైన్లో మనకు ఇదే లైన్లో మనకి ఇట్లుంటుంది. సో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఉంది కదా. సో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా క్యూ లైన్ ఉంటుంది. అండ్ అక్కడ వరకు, అక్కడ బైక్ వస్తుంది కదా, అక్కడ నుంచి అండ్ ఇట్లా స్వామివారి పాదాల దగ్గర వరకు ఈ క్యూ లైన్ అది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి షెడ్ అనేది వేస్తున్నారు. ఈ చెట్టు ఉంది కదా. సో ఇక్కడ నుంచి షెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడాలి ఇంకా ఫైనల్గా షెడ్ అయిన తర్వాత ఎట్లుంటుంది ఏంటనేది. సో మొత్తం షెడ్కు సంబంధించిన పోల్స్ అయితే నిలబెట్టుకుంటున్నారు. సో ఉన్నాయి కదా ఈ పోల్స్, మొత్తం ఈ పోల్స్ డైరెక్ట్ డ్రిల్ చేసి నట్లతో ఫిట్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పుడు ఈ పోల్ నిలబెడతారో చూద్దాం, ఎట్లా నిలబెడతారు అనేది కూడా. సో రేకులు కూడా వచ్చినాయి. సో నైట్ వర్షానికి అంతా మట్టి పడింది రేకుల పైన. అన్నీ కొత్త మెటీరియల్, మొత్తం కొత్త మెటీరియల్ అయితే తెప్పించారు. సో ఈసారి కమిటీ వాళ్ళు మంచి పని అయితే చేస్తారు, ఎందుకంటే భక్తులు ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే లక్షలాది మంది జనాలు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కదా. సో వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈసారి మన కమిటీ వాళ్ళు అయితే మంచి పని చేస్తున్నారు చూడండి.
సో ఎండ వచ్చినా ఏం కాదు, వాన పడ్డా ఏం కాదు. సో వచ్చిన భక్తులు అందరూ దీంట్లో పట్టరు, బట్ ఎంతో కొంతమంది అన్న సో కొంచెం జాగ్రత్త ఉంటారని సో కమిటీ వాళ్ళు అయితే మనకు ఈ వర్క్ అయితే చేపిస్తున్నారు. చూడండి, సో డ్రిల్ చేస్తున్నారు. చూడండి, మనకి ఇట్లా డ్రిల్ చేసుకొని నట్లు ఫిట్ చేస్తుంది. అండ్ ప్రతిదీ సందీప్ రాజ్ అంకుల్ ఇన్వాల్వ్ అయ్యి సో దగ్గరుండి అన్ని పనులు అయితే చూసుకుంటాడు. సో ఇట్లా స్ట్రేట్గా సో ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక క్యూ లైన్ మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ ఇట్లా స్ట్రేట్గా వెళ్తుంది అక్కడ వరకు. సో మళ్ళీ మనం ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి క్యూ లైన్ షెడ్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సందీప్ రాజ్ అంకుల్ ఉన్నాడు, దగ్గరుండి అయితే పని చేపిస్తున్నాడు. అంకుల్ మాట తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్, ఇక్కడ మరి షెడ్ నిర్మాణం మీరే ప్లాన్ చేసిరా? అవును, నేనే ప్లాన్ చేసిన. గత 10 సంవత్సరాల క్రితం ఎస్ కంపెనీ వాళ్ళు కూడా వేయించారు. అది ఇట్లా ఇంత వేపించారు, ఇంత స్ట్రాంగ్గా. ఈసారి పటంచం నుండి ఒక స్వాతి ఇండస్ట్రియల్ వారు వచ్చి భక్తితోని వాళ్ళు నేను మీ వినాయకుడికి ఏం చేయాలని అడిగితే నేను ఇట్లా భక్తులకు ఇబ్బంది కాకుండా ఏదైనా షెడ్ ఏర్పాటు చేయమంటే ఏమనకుండా వాళ్ళు ఒప్పుకున్నారు. వారికి మా ధన్యవాదాలు. మరి నిన్న పని స్టార్ట్ చేస్తారు, మొత్తం షెడ్ వేస్తారు. వాళ్ళే ఫ్రీ కాస్ట్ ఆఫ్ మనకి ఇచ్చేస్తారు. భగవంతుని దేవుడికి వాళ్ళు ఇచ్చుకొని మనకు పటంచెరు స్వాతి ఇండస్ట్రీ ఏదో పేరు ఉందండి. వాళ్ళు పటంచెరులో ఉంటుంది. వాళ్ళు వచ్చి 1 వీక్ తిరిగిండ్రు. నా దేవుడికి ఏమని ఇస్తా, దేవుడికి ఏమని ఇస్తా అంటే నేనంటే దేవుడికి భక్తుల గురించి ఇబ్బంది కాకుండా ఇట్లా షెడ్ చేస్తారు. వాళ్ళు ఏమనకుండా ఒప్పుకున్నారు. వాళ్ళు ఏది 200 ఫీట్స్ అంట. వాళ్ళు ఇంకా అవసరం అంటే ఇంక ఇస్తున్నాడు. ఇప్పుడైతే ఇది ఇస్తున్నాడు 200 ఫీట్ అక్కడ వాళ్ళకు. మొత్తం ఫుల్ కవర్ అనమాట. వర్షము ఎండ ఏం తగలకుండా దాంట్లో ఫ్యాన్లు కూడా వస్తాయి, లైటింగ్ కూడా ఉంటుంది. లైటింగ్ ఇక్కడ దగ్గర 1000-2000 మంది పడతారు. డబల్ లైన్ కదా ఇది. డబల్ లైన్ కూడా 1000-2000 మంది పడుతున్నారు. అక్కడ దాకా పడతారు. ఇది మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. భక్తులు ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చేస్తాం. హైదరాబాద్లో 70 సంవత్సరాలు చరిత్ర సృష్టిస్తాం ఈసారి. అంత బాగా ఫస్ట్ చెప్తున్నారు, రికార్డ్స్ బ్రేక్ చేస్తాం ఈసారి. రికార్డ్ బ్రేక్ అంటే బ్రేకు. అంత హైట్ వినాయకుడు మనం ఫస్ట్ టైం అంత హైట్ వినాయకుడు ఊరేగింపుగా తీసుకుపోతుంటే నాట్ ఏ జోక్ అనమాట. ఆ భగవంతుడు ఆశీస్సులు మా పైన ఉన్నాయి. మేము అట్లా చేస్తున్నాము. భక్తులు కూడా ఈసారి నేను అనుకుంటా మేము తట్టుకోలేము అంటారు అవ్వచ్చు దర్శనానికి. ఎంతమంది వచ్చారు అంకుల్, ఐడియా ఉందా? 1,000 మంది వచ్చి ఏం చెప్తూ 10 లక్షలు 20 లక్షల దాకా వచ్చారు. ఈసారి దానికి రెట్టింపు వస్తుంది, డబల్ వస్తుందని నేను ఆశిస్తున్నా. వస్తారు కూడా. ఇది ఏంటి అంటే వినాయకుడు భక్తుల వినాయకుడు, భక్తుల కోరిక నెరవేర్చే వినాయకుడు. హైదరాబాద్ కైలాసంలోని నవరాత్రుల్లో సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉండడు కాబట్టి ఇంతమంది వస్తారు. లేని పక్షాన్ని రారు. చెప్తా ఉంటారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని. కోరిక నెరవేరుతుంది. ఇక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది భక్తులకు ఇప్పుడు ఏమి ఇబ్బంది కాదు ఇప్పటి వరకు. ఒక 30 సంవత్సరాల క్రితం షబ్బీర్ అనే ముస్లిం అబ్బాయి పైన అప్పుడు ఇక్కడ హైటెన్షన్ వైర్లు ఉండే ఇట్నుండి వినాయకుడు మీదకి వెళ్ళి పైన పూలు వేస్తుంటే ఇంటికి తగిలి పైనుండి పడ్డాడు. పైన ఇంత ఇన్స్టెంట్ కాదు బాబుకు, కింద పడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి దగ్గర 101 కొబ్బరికాయ కూడా కొట్టారు ఇక్కడ ఆ ముస్లిం అబ్బాయి. అంత పవర్ ఉంది. సోలాపూర్ మహారాష్ట్ర నుండి ఒక భక్తులు వస్తువులు మొక్కుకొని అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర వచ్చి రైలు గేట్ పడిపోయింది. ఎక్కడ పోతున్నాం వాళ్ళు మనసులో మొక్కుని హైదరాబాద్ వినాయకుని మొక్కుతున్నాం దేవుడా అంటే అది వేస్తలేదు అనమాట. బండి అయిపోయింది మధ్యలో. ఇక్కడ ట్రాక్ పడిపోయింది. వాళ్ళు మొక్కుకుంటే ఈజీగా ముంబై వచ్చి ఇక్కడ మొక్కుకుర్రు. మొక్కిన తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా వస్తారు, ప్రతి సంవత్సరం కూడా వస్తారు. ఇంకోళ్ళు పిల్లలు కాలేదంటారు. వాళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ వినాయకుని దగ్గర. చాలా మహత్వం ఉన్నది. నేను ఒక 55 ఏళ్ళ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. ఈ వినాయకుడి దగ్గర సేవలు చేసుకుంటూ ఉన్నా. నేను ఆ భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉంటాడు నవరాత్రుల్లో. ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితమే జగద్గురు ఆది శంకరాచార్య కూడా చెప్పిండు ఇక్కడ సాక్షాత్తు హైదరాబాద్లో భగవంతుడు ఉన్నాడు అని. ఆ జగద్గురు ఆది శంకరాచార్య గారు ఇక్కడ వచ్చి చెప్పిండు. అట్లాంటి మహత్తమైన పుణ్యక్షేత్రం ఇది హైదరాబాద్లో.
అందరు రావాలి, ఇలాంటి ఇబ్బంది లేకుండా మీకు మేమే ఏర్పాటు చేస్తాం. అండ్ విగ్రహాల వరకు ఎంతవరకు వచ్చింది? విగ్రహాల వరకు రేపు 2 days ఇక పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వస్తారు, వాళ్ళు రెస్ట్ ఇస్తా, రేపు నుండి పెయింటింగ్ పనులు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మచిలీపట్నం కాకినాడ, సారీ మచిలీపట్నం ఏమో వీళ్ళు కాకినాడ నుండి వీళ్ళు పెయింటర్స్ కాకినాడ. ఎవ్రీ ఇయర్ గొల్లపాడు అని ఒక ఊరు ఉంది, వాళ్ళ ఊరోళ్ళు ఈరోజు వస్తున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం భీమేష్ వాళ్ళ బృందము. ఇప్పుడు వెల్డర్స్ రాత్రి వెళ్ళిపోయారు, భీమేష్ వాళ్ళు వస్తారు పెయింటింగ్ పని. 25 మంది వస్తున్నారు పెయింటర్స్, 25 మంది వస్తారు. వాళ్ళు కూడా షిఫ్ట్ వైజ్ చేపిస్తా, ఎందుకంటే టైం లేదు, వర్షాలు కూడా వస్తున్నాయి. షిఫ్ట్ వైజ్ ఎట్లా అయితే వినాయకుని చేసినామో అట్లనే షిఫ్ట్ వైజ్ చేపిస్తాం. 100% అయిపోతుంది, డే నైట్గా చేస్తారని నమ్మకము. నేను ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నమ్మకం ఉంది. 100% 2 రోజుల ముందే వినాయకుని ఓపెన్ చేసి పెడతారు. ఇంకా రాలే, ఫోన్ చేయలేడు శ్రీకాంత్ గారు. లడ్డు ఎవరైనా చేయవచ్చు, దానిదేముంది. దేవుడికి లడ్డు అనేది ఏమైందా, నేను తెస్తాను నేను చేయను అనుమతి. ఎవరు తెచ్చినా కానీ పోటీ పడుతుంటారు. ఎవరు తెచ్చినా కానీ పాలల దగ్గర పెడతాం, పనిచేస్తాం అంతే. మేము యాక్షన్ చేయము. లడ్డు అక్కడ పెట్టి అక్కడ వేరే వాళ్ళలాగా మేము యాక్షన్ చేయము. ఎందుకు చేయాలండి లడ్డు యాక్షన్? భక్తులు తెచ్చిన లడ్డు భక్తులకు పంచేయాలంతే, యాక్షన్ చేయొద్దు కదా, తప్పది. భక్తులు తెచ్చిన భక్తులకే పంచాలి, ఇది కమర్షియల్ కాదు కదా. మేము కూడా ఇక్కడ కూడా వచ్చి ఇంత పెద్ద భారీ హైదరాబాద్ గణనాథం చేస్తున్నామంటే భక్తులు ఇచ్చే కట్నాలు ఏదైతే 5 రూపాయలు 10 రూపాయలు చదివి తప్పకుండా చదువుతాము. ఈసారి ప్రత్యేకంగా మేము చెప్తున్నా, డైలీ అక్కడ వినాయకుని ఎంత కలెక్షన్ వచ్చిందో ఉండీలు పెట్టి భక్తులతోనే లెక్క పెట్టించి మేము ఎంత అమౌంట్ వచ్చింది చెప్తాము, ఖర్చు అయింది చెప్తాము. అట్లాగే మేము ఈ సంవత్సరం చాలా ఇదిగా చేస్తాము. కొంతమంది కోట్లు మిగులుతున్నాయి, లక్షలు మిగులుతున్నాయి, అవన్నీ ఏమీ లేదు. దేవుడు కోట్లు మిగులుతున్నాయి, ఇట్లా ఇడెందుకుంటుంటాం మేము. కానీ అవన్నీ ఊహాగానాలు. ఈ సంవత్సరం మేము క్లియర్గా ఉంటాం అన్నమాట. క్లియర్గా ఏది ఉన్నా వచ్చింది పోయింది చూపెడుతుంది. థ్యాంక్ యూ. అండ్ మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో న్యూ అప్డేట్స్ అయితే ఏం లేవు. సో నిన్న ఏదైతే చూసినామో అవే అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నైట్ వానవాడి వరద వచ్చి మట్టి అంతా ఎట్లా కొట్టుకుపోయిందో చూడండి. ఇసుక కూడా కొట్టుకుపోయింది. మనలో రెడీ చేసుకున్న ఇసుక కూడా అంతా వేస్ట్ అయిపోయింది చూడండి. అండ్ మన రామ్లాల దగ్గరతో అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ మన స్వామివారి పాదాలు మొత్తం రెడీ అయిపోయినాయి. సో మొత్తం గోన సంచులు కప్పారు. అండ్ మన మూషిక వాహనం సో రెడీ అయిపోయింది చూడండి. సో మొత్తము నైట్ వాన పడ్డది కాబట్టి విగ్రహం మొత్తం డ్యామేజ్ అయింది. సో యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ అప్డేట్లో మనం చూపునిండే. అండ్ ఎలుక కూడా సో ఫస్ట్ లేయర్ మట్టి పని అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టిన. సో చూడండి. సో మొత్తం రెడీ అయిపోయినండే. కవర్ లేదు చూడండి. సో ఇక్కడ కవర్ లేదు కాబట్టి నానిపోయి అంతా మట్టి అంతా ఊడిపోయింది. సో చూడండి. సో ఫినిషింగ్ పైన మనకు క్లాత్ యూజ్ చేస్తారు. సో ఆ క్లాత్ కూడా మొత్తం బయటికి వచ్చింది. సో మన గణేశుడు కూడా సేమ్ ఇట్లనే. అండ్ రావు కేతు విగ్రహాలకు కూడా అప్డేట్స్ అయితే ఏమి లేవు చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ రావు కేతు విగ్రహాలు వెనకాల గద. సో ఇది కొండలు. సో కొండల బ్యాక్గ్రౌండు. అండ్ ఇది గద. సో గదకు మాత్రమే ఫస్ట్ లేయర్ వర్క్ అయితే జరిగింది. అండ్ ఇది స్వామివారి కండువ. సో అండ్ గణేశుని వెనకాల కూడా చూపెట్టమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో గణేశుని వెనకాల చూస్తే ఎట్లుంటే తెలుసా, మొత్తం ఒక పెద్ద బిల్డింగ్ చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా చూడండి, బిల్డింగ్ లాగానే కనబడుతుంది. వెనకాల మొత్తము మన కార్పెంటర్స్ ఏం చేస్తున్నారంటే సో గోన సంచి అండ్ మట్టి పౌడరు మిక్స్ చేసుకొని సో మొత్తం అయితే పేస్ట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వెనకాల కూడా కలర్ వేస్తారు. అండ్ ఇది సో ఇక్కడ మట్టి రెడీ చేసుకుంటున్నారు చూడండి. సో అక్కడ మొత్తం వాన పడ్డది కదా. సో మన మన శ్రీనివాస కళ్యాణ మండపం ముంగట అయితే వీళ్ళు మట్టి పిసుకుంటుండే రోజు. బట్ ఆడంతా వాన పడి డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నారు చూడండి. మనకు ఇక్కడ ఒక 2 పోల్ అయితే నిలబెట్టి చూడండి. అండ్ ఇక్కడ సో మనకు స్ట్రేట్గా మనకు క్యూ లైన్ అనేది వస్తుంది. సో
సో ఈవినింగ్ లోపు మనకు ఈ పోల్స్ మొత్తం నిలబెడతారు. యా చూడండి ఇక. అండ్ మన జోగరావు సార్ అయితే ఇక్కడ విగ్రహాలు రెడీ చేస్తున్నారు చూడండి. సో మన బాలరాముని వెనకాల సో ఇక్కడ ఈ విగ్రహాలకు సంబంధించిన ఈ చిన్న చిన్న విగ్రహాలు అనేది రెడీ చేస్తున్నారు. సో నిన్న ఈవినింగ్ నుంచే సార్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎన్ని విగ్రహాలు రెడీ అయిపోయినాయి సార్ ఇప్పటికి? సార్ ఒక 3 చేశారా? ఒక 3 చేశారు. ఓకే. ఆంజనేయ స్వామి వాహన అవుతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఓకే. సూర్యుడు అయిపోయిందా? సూర్యుడు ఒక సూర్య భగవాన్ కూడా అయిపోయింది. సో 3 విగ్రహాలు అయితే మనకు రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 4th విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు చూడండి. సో మనకి ఇక్కడ పోస్టర్లు ఎట్లయితే ఉన్నాయో విగ్రహాలు సేమ్ అదే విధంగా అయితే రెడీ చేస్తున్నారు. సో జోగారావు సార్ అంటే ఈసారి సో మన వినాయకుడు ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం సార్. అండ్ పోస్టర్ కూడా మీరే చేయించారు కదా సార్? సో మన గణేశుడు ఈసారి 2024లో సో డిజైనింగ్ అనేది సారే చేయించిండు. ఇది కిచెన్. సో ఈ కిచెన్లోనే సో అందరికీ మన మట్టి కళాకారులు ఇక్కడ ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ ఫుడ్ ఇక్కడనే వండి పెడతారు చూడండి. అండ్ ఇవన్నీ హుండీలు. సో మన స్వామివారికి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఈ హుండీలలోనే సో కానుకలు అయితే వేస్తారు డబ్బు రూపంలో. కానీ వాళ్ళకి ఏదన్నా మొక్కు ఉన్నా కానీ ఈ హుండీ రూపంలో ఈ హుండీలోనే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. అండ్ ఇట్లా పోతే మళ్ళీ మనం రైట్ సైడ్ క్యూ లైన్లో షెడ్ దగ్గరికి పోతాం. సో మళ్ళీ వర్షం స్టార్ట్ అయినట్టుంది. మళ్ళీ పడతానే ఉంది ఇక ఇది. సో ఇక్కడ మనకు ఫస్ట్ పోల్స్ అనేది నిలబెట్టి చూడండి. యా ఫ్రెండ్స్, ఈరోజు మన బడా గణేష్ దేవత మార్నింగ్ అప్డేట్ ఇది. సో మనకు షెడ్యూల్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ సందీప్ రాజ్ అంకుల్ కూడా సో మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు ఈరోజు మనకు మార్నింగ్ అప్డేట్లో. సో మళ్ళీ మనం ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, ఉంటున్నా. బాయ్ బాయ్.